హాయ్ అండి. మేమైతే ఈరోజు ఊర్స్‌కెళ్తున్నాం. మా ఊర్లో ఊర్స్ జరుగుతుంది. 1 ఇయర్‌కోసారి ఊర్స్ జరుగుతుంది. మేమైతే ఈరోజు ఊర్స్‌కెళ్తున్నాం. ఊర్స్ అన్ ఊర్స్ అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. నాకు ఒకప్పుడు ఊర్స్ అంటే ఏంటి అని చాలా డౌట్ ఉన్నింది. హ్మ్. ఊర్స్ గురించి చెప్పేసరికి మాకు ఏంటి ఊర్స్ అంటే అని వాళ్ళని అడిగాను. వాళ్ళైతే నవ్వుకున్నారు. ఆ తర్వాత పక్కింటి వాళ్ళు ఊర్స్‌కనేది తీసుకెళ్ళారు నన్ను. అప్పుడు చూసి ఊర్స్ ఇలా ఉంటదంటే మనకు మనకు జాతర ఎలాగో అలాగే వాళ్ళకు ముస్లిం వాళ్ళకి ఊర్స్ అలాగండి. అంతే. చూడండి ఊర్స్‌లోకైతే ఎంటర్ అయిపోయాము. ఆదర్శ్‌ని మా అమ్మ ఎత్తుకొని నడుస్తూ ఉంది చూడండి. ఫుల్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్లు లైటింగ్సు, మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఈ ఊర్స్‌లో ఉంటది. కానీ చీప్ అండ్ బెస్ట్ అండి. నిజంగా చాలా చీప్‌గా ఉంటాయి అక్కడున్న ఐటమ్సు. తక్కువ రేటు. చాలామంది మొత్తం ముస్లిమ్స్ అందరూ ఆ ఊర్స్‌కొచ్చి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఊర్స్ వచ్చేదాకా తీసుకెళ్తారు ప్రతి ఒక్క వస్తువు. మళ్ళీ ఊర్స్ వచ్చినప్పుడు మళ్ళీ కొంటారు. చూడండి ఎక్కడ చూసినా ముస్లిం వాళ్ళే. ఆ తర్వాత మా ఆదర్శు కార్లో తిరిగాడు చూసారు కదా. ఆ తర్వాత దిగమన్నా దిగలేదు చూడండి. పడవలో ఎక్కాలని ఏడ్చాడు. కానీ మేము నీళ్ళల్లో పడతాడేమో భయపడ్డాము. ఫోటో తీసుకోవాలన్నా కూడా తీసుకోలేదు మా అమ్మతో. చూడండి బ్రేక్ డ్యాన్సు ఎక్కాలన్నాడు. అసలు నాకు భయమేసింది. వద్దని చెప్పి వచ్చేసన్నాడు. వస్తూ ఉంటే చూడండి. ఇవైతే నేను ఎప్పుడు తినలేదు. మా అమ్మ అయితే తీసుకో అని చెప్పింది. మా అమ్మ లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎగ్జిబిషన్లో తినిందంట. దానికి నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు. చూద్దామని చెప్పి తీసుకున్నాము. బాగున్నాయి. అమ్మ ఆదర్శించుకొని ఆడిస్తూ ఉంది చూడండి. కరెంట్ అయితే పోయిందండి. అందుకే మబ్బుగా ఉంది. కరెక్ట్గా లోపలికి వెళ్దాం అయినసరికి కరెంట్ పోయింది చూడండి. కరెంట్ వచ్చిన తర్వాత నిజంగా ఎలా ఉందో చూడండి. ఏం కొన్నామన్నా మన కళ్ళకి అసలు అలా ఉంటుంది. ఎక్కడ చూసినా ఏవి కొనాలనేది మనకే తెలియదండి. చూసారు కదండి. ఈ ఇయర్ ఊర్స్కి ఇలా వచ్చాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.